బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. టీవీ ఛానల్ మేల్ యాంకర్ను కిడ్నాప్ చేసిందో మహిళ. అతన్ని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో సుపారీ ఇచ్చి కిడ్నాప్ చేయించింది. ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్లో జరిగింది. హైదరాబాద్కు చెందిన ప్రణవ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ పార్ట్ టైంగా ఓ ఛానల్లో యాంకర్గా చేస్తున్నాడు. 2 ఏళ్ల క్రితం అతడి ఫోటోతో ఓ మ్యాట్రిమోనీలో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశాడో వ్యక్తి. ప్రణవ్ ప్రొఫైల్ను చూసిన హైటెక్ సిటీకి చెందిన భోగిరెడ్డి త్రిష అతన్ని సంప్రదించింది. అయితే అది ఫేక్ ప్రొఫైల్ అని తెలియడంతో వెంటనే ప్రణవ్ నంబర్ సంపాదించి అప్రమత్తం చేసింది. నీ పేరు మీద ఓ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ అయిందని చెప్పింది. దాంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు, కంప్లైంట్ కూడా చేశాడు. ప్రణవ్పై మనసు పారేసుకున్న త్రిష పరిచయంతో ప్రణవ్ను ఫాలో అవుతూ వచ్చింది. అతడి కారులో లొకేషన్ ట్రాకర్ అమర్చి ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో గమనిస్తూ వచ్చింది. అతడికి ఫోన్ చేస్తూ వేధించింది. తనకు ఇష్టం లేదని తనని వదిలేయమంటూ ప్రణవ్ గట్టిగా చెప్పడంతో అతన్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంది త్రిష. 4 రౌడీలకు డబ్బులు ఇచ్చి ప్రణవ్ను కిడ్నాప్ చేయించింది. ఓ రూమ్లో బంధించింది. ఎట్టకేలకు త్రిష చెర నుంచి తప్పించుకున్న ప్రణవ్ పోలీసులను ఆశ్రయించాడు. ఉప్పల్ పోలీసులు విచారించి త్రిషను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఓ కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్ హెడ్గా ఉన్నట్లు చెబుతున్నారు. 5 స్టార్టప్ కంపెనీలను సైతం నిర్వహిస్తున్నట్లు చెప్పారు పోలీసులు. యాంకర్ ప్రణవ్ కారు నుంచి లొకేషన్ ట్రాకర్ను సీజ్ చేశారు. కిడ్నాప్ చేసిన 4 పరారీలో ఉన్నారని త్వరలోనే పట్టుకుంటామంటున్నారు పోలీసులు. ఒక లేడీ తృష్ణ, భోగిరెడ్డి తృష్ణ అని ఒక ఈమె డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది హైటెక్ సిటీలో. ఆమెకు 2 ఇయర్స్ కింద ఆమె మ్యాట్రిమోనీలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన ప్రొఫైల్ మనకు ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో ఈ ప్రణవ్ సిస్టా అని అతని ప్రొఫైల్ పెట్టుకున్నాడు. ఈయన కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్, జెమినీ టీవీలో యాంకరింగ్ ఇట్లా చేస్తాడు. సో ఆయన అని అనుకున్నది. తర్వాత అతను కాదు అని చెప్పి ఆమెనే, ఎవరైతే మన ఈ దీనిలో కిడ్నాపర్ ఎవరైతే ఉన్నదో మన తృష్ణ, ఆమెనే ఇతనికి ప్రణవ్కు రీచ్ అయ్యి మీ యొక్క ప్రొఫైల్ ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి అతనికి వాట్సాప్ ద్వారా రీచ్ అయ్యి ఆయనకి ఇంటిమేషన్ ఇస్తే ఆయన ఇమ్మీడియట్గా ప్రణవ్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. నా ఫోటోను వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్పి. సో ఆ ఇష్యూ అంతటితో అయిపోయిన తదనంతరం కూడా ఆమె ఇతనికి రీచ్ అయ్యి ఈయనను ఫాలో అప్ చేయడము, వెంబడబడడం చేసింది. ఆమె ఈయన కార్లో ఒక GPS డివైస్ పెట్టి ఈయన మూమెంట్స్ అన్ని తెలుసుకుంటూ ఈయన ఎక్కడ పోతున్నాడు ఏందని చెప్పి ఆయనకు ఫోన్ చేసి ఇలా నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పి బెదిరియడం జరిగింది. అలాగే ఒకరోజు 11th ఫిబ్రవరి రాత్రి 1 గంటకు ఆయన డ్యూటీ నుండి తిరిగి వస్తుంటే ఆయనను హైర్ చేసిన గూన్స్ను పట్టుకొని కిడ్నాప్ చేసి ఆమె ఆఫీస్ తీసుకొని పోయి బెదిరియడం జరిగింది.